సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పోయినా నిరంతరం జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ కష్టాలని లెక్క చేయకుండా చిరునవ్వుతోనే జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా సరే, ఇతర పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టచ్చు, సొంత పార్టీ నాయకులు కూడా ఇబ్బంది పెట్టినా ఒక్కరోజు కూడా నేను ఒక్క మాట మాట్లాడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అంతగా నేను ప్రేమించాను కాబట్టి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతోనే అన్నిటినీ అధిగమించా. పార్టీ ఇచ్చిన ప్రతి పదవిని కూడా బాధ్యతగానే స్వీకరించా. నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తే సుమారు 300 డిబేట్లు, 350కి పైగా ప్రెస్ మీట్లు నేను మాట్లాడా. నగర అధ్యక్షుడి హోదాలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశా. డివిజన్ అధ్యక్షులను వేశా, డివిజన్ కమిటీలను నియామకం చేశా. నగర కమిటీ, లీగల్ సెల్, ఐటీ, అధికార ప్రతినిధులు, ఇలాగా ప్రతి కమిటీని కూడా విజయవాడ నగరానికి స్థానం ఉండాలని పార్టీలో అడిగి మరి ఒక పదవి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేలాగా ప్రయత్నం చేశా. కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రోత్సహించాం. ఆయన స్ఫూర్తితోనే చాలామందికి కొత్త తరానికి కూడా పదవులు అందించాం. అదేవిధంగా మరి మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మరి నేను రోడ్ల మీద 1650 రోజులకు పైగా రోడ్ల మీదే ఉన్నా. 1650 రోజులకు పైగా నేను రోడ్ల మీదే ఉన్నా. దాదాపు 5 సంవత్సరాల్లో నేను ఒక 100 రోజులు ఏదన్నా పండగలు, మరి కరోనా లాంటివి ఉన్నప్పుడు కూడా బయటే ఉన్నా. మిగతా అన్ని రోజులు కూడా నేను పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసమే పనిచేశా. అధికార ప్రతినిధిగా డిబేట్లకు వెళ్ళా, ప్రెస్ మీట్లు పెట్టా, ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే మాట్లాడా. చాలామంది బ్యాలెన్స్గా ఉన్నా నేను అట్లా లేను. ముఖ్యమంత్రి గారినైనా, మంత్రులనైనా చీల్చి చెండాడాం మేము. ఎవరు నూరుకోలేం. నగర అధ్యక్షుడిగా కూడా విజయవాడ మొత్తం కూడా పార్టీని బలోపేతం చేసేలా అనేక కార్యక్రమాలు చేశాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా వెళ్ళాం. జైలులో ఉన్న, స్టేషన్లో ఉన్న బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అండగా నిలబడ్డా. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి బలంగా స్థానిక సంస్థల ఎన్నికలు చేశా. మరి 15 స్థానాల్లో 11 స్థానాల్లో బలమైన ఓట్లు సాధించి కేవలం 500-600 ఓట్ల మార్జిన్తోనే ఓడిపోవడం కూడా జరిగింది. అంత బలంగా పనిచేశాం. అధికార పార్టీకి దగ్గరగా జనసేన పార్టీని ఫస్ట్ టైమే మరి నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఢీకొట్టానంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు అన్ని రకాలుగా మరి నేను అండగా ఉండి నడిపించాను. ఎన్నికల్లో అన్నీ నేనే పనిచేసాను. స్టార్ క్యాంపెయినర్ కూడా నేనే. ఆ రోజున వాళ్ళందరినీ ధీటుగా ఎదుర్కొన్నా. పార్టీని క్షేత్రస్థాయిలో ఉండేలాగా అనేక రకాలుగా ఆ రోజున ప్రజల మద్దతు కూడగట్టా. తిని గారు, మనం ఎవరిని కాదనట్లా, ఎవరైనా కోరుకోవడంలో తప్పు లేదు. మనం ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇందాక కూడా చెప్పాను, 19కి ముందు గురించి మాట్లాడుతున్నాను, 19 నుంచి మాట్లాడుతున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మేము 1650 రోజులకు పైగా బయటే ఉన్నాం. జనసేన పార్టీ కోసం పనిచేసాం. మాకు ఇచ్చిన ప్రతి పదవిని బాధ్యతగానే తీసుకున్నాం. బలంగా నిలబడ్డాం. ఇక్కడ మేము నిలబడ్డాం కాబట్టి పొత్తులో మాకు సీట్ ఇవ్వడం అనేది న్యాయం, ధర్మం అని అభ్యర్థిస్తున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం. మా కోరికలో తప్పు లేదు, మాది అత్యాశ కాదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పాను. ఇంకా అవ్వలేదు కదా, ఎక్కడా ప్రకటన రాలేదు, అన్నీ బయట జరుగుతున్న మాటలే. కాబట్టి మాకు కూడా కొంత వాటి మీద ఎంతో కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి పార్టీ అధ్యక్షుల వారిని సంప్రదిస్తాం.
ఖచ్చితంగా నమ్మకం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తుది వరకు ప్రయత్నం చేస్తాం అందరం. మాకు తెలిసింది ఆయన ఒక్కడే కదా, మాకున్న ఒక్క నాయకుడే. మేమందరం కూడా జనసేన పార్టీలోనే పుట్టాం, జనసేన పార్టీలోనే పెరిగాం. కాబట్టి మేము అభ్యర్థి ఇచ్చినా కోరుకున్నా ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటాం. మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం పవన్ కళ్యాణ్ గారిపైనే ఉన్నాయి. దాని మీద నాకైతే అంత స్పష్టత లేదు. కానీ ఇవన్నీ కూడా పొత్తుల వల్ల జరుగుతున్న ఇబ్బందులుగానే మేమైతే భావిస్తాం. ఇప్పటికి కూడా మేము కూడా ఈ సీటు మీద ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదనేది నేను కూడా విశ్వసిస్తున్నా. కాబట్టి పొత్తుల్లోనే కొన్ని ఇబ్బందులు వచ్చినాయనేటువంటి విషయం అందరం కూడా అనుకుంటూ ఉన్నాం. ఆ దిశగానే ఇప్పుడు అన్ని ఆలోచనలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే అభ్యర్థించాం. సార్, మీరు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో మనకి స్థానం ఉండాలి, కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో నాకు సీటు కేటాయించాలనే పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తాను. పార్టీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా అభిప్రాయ సేకరణ చేసింది. ఆ సందర్భంలో నా ఒక్కడ పేరే కదా పెట్టారు పార్టీ కూడా. కాబట్టి అదే నేను పార్టీని విజ్ఞప్తి చేస్తాను. మనకు అందరికీ ఆశ ఉంటుంది కదా చిన్ని గారు, ఆశ ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తుది వరకు ప్రయత్నం చేయాలి, చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.